అందరికీ నమస్కారం అండి. బైబిల్‌లో సామ్సోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఒక వ్యక్తి గురించి చరిత్ర రాశారంటే అన్ని కల్పితంలాగా అనిపిస్తాయి. దయచేసి మీరు ఆలోచించండి. వీడియో లెంత్‌గా లేకుంటది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంటది. బైబిల్‌లో సామ్సోన్ ఏం చేశాడంటే చూడండి, దీంట్లో చదవకన్నా మునుపు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్తా. ఎంత తెలివి తక్కగా రాశారంటే చాలా తెలివి తక్కగా అనిపిస్తుంటాయి. ఇలాంటి వచనాలను తీసుకొని ఈ పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం అని జనాలకు చూపిస్తుంటారు. అరే కొంచెం లాజికల్‌గా ఆలోచించండి. కొంచెం సెన్స్ ఉపయోగించండి. బైబిల్‌లో రాయబడ్డదంటే ఎలా పడితే అలా రాశారు. దానికి మ్యాజిక్ గాని, దానికి లాజికల్ గాని ఉండలే కదా! ఇప్పుడు రాశారంటే అది నిజంగా ఉంటదే లేదా? అది ఆలోచించాలి. చూడండి, నేనేం చెప్పబోతున్నానంటే అతడు ఒక ఊరికి వెళ్తాడు. తిమ్నాతు అనే గ్రామము, ఒక పట్టణము. ఆ పట్టణానికి వెళ్ళి తనకు ఒక భార్య చూసుకుందామంటనని వేరేల జాతీయుల పిల్లలని పోయి అతను చూస్తాడు. చూసి తిరిగి వచ్చినాక ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు అతనికి ఒక సింహం అడ్డం వస్తుంది. సింహం అడ్డం వస్తే దాన్ని చంపేస్తాడంట. చేతిలో ఏది కూడా కొట్టడానికి లేకుంటాయంట. అంటే అతని సింహంని చంపడానికే అతని దగ్గర ఏమి హత్యార లేకుంటది చంపడానికి. అతడేం చేస్తాడంటే ఒక మేక పిల్లని చీల్చినట్లు చీలుస్తాడంట. చూడండి ఎంత అసాధ్యమైన కార్యాలు అక్కడ చూపిస్తున్నారు. చూడండి, యాక్చువల్గా అట్లా చేయడు. నేను చెప్తా చూడండి. మళ్ళీ అతను అక్కడ వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడేముంటదంటే ఆ ఒక్క చచ్చిపోయిన సింహముకు తేనె పెట్టిందంట. తేనెటీగలు, తేనె తింటాం కదండి, ఆ తేనెటీగలు పెట్టినాయంట. మళ్ళీ ఆ తేనెలో కొంత ఆయన తిని తర్వాత తల్లిదండ్రులకు కూడా ఇస్తాడంట. దీన్ని పాపము క్రైస్తవ సోదరులు చాలా నిజమని నమ్ముతుంటారు. చూడండి, ఎక్కడైనా మురికి వాసన ఉండదంటే అక్కడ తేనెటీగలు వాలవి. ఇది అసాధ్యం. ఒకవేళ మీగిన మీరు ప్రూఫ్ చేస్తే నా ఒక ఛానల్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో మీరు ఫోటో పెట్టండి. వీలైతే మీరు కూడా గ్రూప్లో జాయిన్ కండి. దయచేసి ఆలోచించండి. తేనెటీగలు మురికి అయిన చోటులో తేనె పెడతలేవు. ఇతడు ఏం చేస్తున్నాడంటే కొన్ని రోజుల్ని చూడండి, సింహము చనిపోయింది అక్కడ. సింహము చనిపోతే ఆ సింహాన్ని ఏ కుక్క గాని ఏ నక్క గాని తినవు. అంత మురికి జంతువు అది. దాన్ని మరి అడవి జంతువులు ఏవి కూడా తినవు సింహాన్ని. అంత కుళ్ళిపోయిన శరీరాన్ని ఏవి తినవు. అక్కడ కుళ్ళి 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 అంత కంపు కొడుతుంటది. ఆ కంపులో పోయి ఏదైనా తేనె పెట్టుతుండొచ్చా? ఇది అసాధ్యమైన మాట కదండి. కొంచెం ఆలోచించండి. మురికి అయిన ప్లేస్లో, ఒక గందగి ఉన్న ప్లేస్లో తేనెటీగలు వాలవు. అక్కడ తేనె పెట్టవు. అది అసంభవం. తేనె పెట్టాలంటే పరిశుద్ధ స్థలమే కావాలి. మంచి స్థలాల్లో తేనెలు పెడతాయి. పువ్వులున్న చోట్లో, గార్డెన్లో, విరికైన మార్గంలో అవి పెడతా ఉంటాయి. కానీ ఈ మనిషి ఆ ఒక సింహపు కళ్ళెబురంలో తేనె పెట్టిందంటే ఎవరయ్యా నమ్మేది? చూడండి, అవి ఎట్లా ఉంటాయో మళ్ళీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అప్పుడు సంసోను చూడండి, నేను చదవబోయే అధ్యాయం ఏమిటంటే 14వ అధ్యాయం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు కిందికి చదువుతా చూడండి. వీళ్ళు స్క్రిప్ట్ రాశారంటే అది సరిగా రాయలే. ఎలా పడితే అలా రాస్తే అది జనాలు ఉంటారు కదా, మీలాంటి వారు మాలాంటి వాళ్ళు వచ్చి ఇది ఇలా ఎలా ఉంది అని చెప్తారు కదా. చూడండి, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతనికి ఎదుటికి బొబ్బరించుచో వచ్చెను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ తల్లిదండ్రులు ఉండడు, సంసోను ఉండడు. అప్పుడు ఆ ద్రాక్ష తోట దగ్గర వచ్చినప్పుడు కొదమ సింహం ఒకటి అతనికి అడ్డం వచ్చిందంట. యెహోవా ఆత్మ అతనికి ప్రేరేపింపగా, చూడండి, ఒక ఆత్మ ప్రేరేపిస్తుందంట. అది కూడా ఎవరిది? యెహోవా ఆత్మనంత. అక్కడ దేనికి వెళుతున్నాడు? పిల్లని చూడడానికి వెళ్తున్నాడు. ఎవరిని? అన్యజనులని. వాళ్ళు ఇవ్వకపోతే కూడా వాళ్ళని కొట్టి తీసుకొస్తా అంట ధైర్యం ఇతనికి ఉంది. చూడండి, అన్ని ఆయన సపోర్ట్ చేయరు కదా దేవుడు.
అరే సంసోను, నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావురా? తెలివి తక్కువ ఉన్నదా? నువ్వు దద్దమ్మవా? ఫిలిస్తీన్ల దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావురా అనాలి కదా. ఒకవేళ సింహము చేతిలో అతను గాయపడి ఉంటే దేవునికి వ్యతిరేకముగా ఆయన పోయినుడు కాబట్టి అతనికి సింహము కరిసిందని చెప్తారు. చూడండి, దేవునికి వ్యతిరేకముగా ఒక ఎలీషాకు మాట్లాడతారు. ఎలీషాకు ఒక టక్కులా ఉంటుంది, నెత్తంతా బోడి ఉంటుందంట. అరే బోడోడా బోడోడా అని అంటారంట ఎలీషాకు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే సింహాలు వచ్చి ఆ పిల్లలను అంతా చీడేస్తాయంట. అక్కడ ఏం పుట్టించిండ్రు? ఎలీషాని వ్యతిరేకించిండ్రు కాబట్టి సింహాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుని వ్యతిరేకిస్తున్నాడు కదా సంసోను, సింహం రావచ్చు కదా. కానీ దేవుడే ఆ సంసోను లోపలికి వచ్చి ఆ సింహాన్ని చీల్చేస్తాడంట. చూడండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంటది? అన్యాయాన్ని దేవుడు సపోర్ట్ చేస్తాడు. అతని చేతిలో ఏమీ లేకపోయేను, అతడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చివేశాను. చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు మేకపిల్లని అయితే ఎట్లా చీడతారు కదా, అట్లా చీల్చేస్తున్నాడంట. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందంట. అతడు తాను చేసినది తన తండ్రితోటైనను తల్లితోనైనను చెప్పలేదు. చూడండి, వాళ్ళు అక్కడనే ఉండరు కానీ వాళ్ళకి చెప్పలేదంట. చూడండి, యెహోవా ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అట్లా భయంకరంగా ప్రవర్తిస్తారు. చూడండి, అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగెను. చూడండి, సంసోను మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు? ఆమె దగ్గరికి వెళ్ళి నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, నా తల్లిదండ్రులను తొలకొచ్చిన అని మాట ఇస్తాడు. కొంతకాలమైన తర్వాత అతడు కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళ్ళెబూరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళ్ళెబురములో తేనెటీగల గుంపు తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచో వెళ్ళుచో తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళ్ళెబారముల నుండి ఆ తేనె తీసి ఆ సంగతి వారికి తెలియజేయలేదు. చూడండి, వాళ్ళకు చెప్పలేదంట. తేనె ఎక్కడి నుండి చేసినావు అంటే ఆ సింహపు బొక్కల నుండి తీసుకొచ్చినట్టని చెప్పలేదంట. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే చూడండి, అక్కడ కొంతకాలమే అన్నింది. కొంతకాలమే ఆ ఒక సింహం ఉంటుంది, మురిగిపోయిన సింహం ఉంటుంది అక్కడ. ఆ సింహంలో తేనె ఎలా పెట్టుతుండొచ్చు? అసలు ఆ దారిపోటి వెళ్ళడికనే ఆ ఒక భయంకరమైన దుర్గంధన వాసన పడలేము. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సచ్చిన శవము, మురికి శవంలో తేనె ఉంటుండొచ్చా? దయచేసి ఆలోచించండి. వీడియో లెంత్గా తీసుకపోను, మీరు గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకొకటి, క్రైస్తవ సోదరులైన మీరు బైబిల్లో నిజాన్ని తెలుసుకునండి. ఒకవేళ హిందుత్వం నుండి క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయితే మీరు తిరిగి హిందుత్వానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకొకటి, నీ వీడియో చేస్తున్నానంటే మా సోదరుల కోసం, మా హిందూ సోదరుల కోసం. ఎందుకంటే హిందూ సోదరులని మత మార్పిడి చేస్తూ క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తూ ఈ క్రిస్టియానిటీ మాఫియా అనేది చాలా పనిచేస్తుంది. వాటి బారిన పడకుండా, ఆ ఒక మాయల పడకుండా వారిని వెనుకకు తీసుకురాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేస్తున్నాము. దయచేసి హిందూ అయిన సోదరులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీరు సపోర్ట్గా నిలబడండి. నేను ఒక్కడినే ఉన్నా అంటేనే వాళ్ళు నా మీద అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీరు హిందూ సోదరులు ఎవ్వరు కూడా మా మతం, మా ధర్మం రక్షించబడలే, మా ధర్మం నశించపోకూడదు, అంతరించిపోకుండా ఉండరాదు అని మీరు అనుకుంటే, మన ఒక హిందుత్వం మీద ఏమైనా మీకు గౌరవం ఉంటే దయచేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని జనులకు వెళ్ళే విధంగా చూసుకోండి. దయచేసి చూడండి, ఇలాంటి వీడియోలు మీరు ఎంతగానో ఆదరించే సపోర్ట్గా ఇలా వాడండి. ఎందుకంటే చాలా మందికి వ్యతిరేకంగా ఉన్న ఈ వీడియోలు అందరూ నాకు బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు. వీడు ఒక్కడే ఉండాడంటే అనుకుంటున్నారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వింతి చేస్తున్నా, ఎవరైతే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.